హాయ్ హలో దిస్ ఈస్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సెపరేషన్ ఆఫ్ ఏ సబ్స్టెన్సెస్ గురించి డిస్కస్ చేస్తాను. ఏ మెథడ్స్ ని యూస్ చేసి మనం సబ్స్టెన్స్ ని సెపరేట్ చేస్తాము వీటి గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా అడగండి. ఓకేనా? మిక్చర్స్ ఆల్రెడీ మిక్చర్స్ గురించి డిస్కస్ చేశాను కదా. మిక్చర్స్ అంటే ఏంటి? 2 or more సబ్స్టెన్సెస్ అనేవి కంబైండ్ అయ్యి మిక్చర్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, సాయిల్ ఈస్ ఏ న్యాచురల్ మిక్చర్. మిక్చర్స్ లో సాయిల్ అనేది న్యాచురల్ మిక్చర్ అండి. మిక్చర్స్ లో కూడా న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా. సాయిల్ అనేది న్యాచురల్. లడ్డు అండ్ లెమన్ జ్యూస్ ఆర్ మ్యాన్ మేడ్ మిక్చర్స్. లడ్డు, లెమన్ జ్యూస్ అనేవి మ్యాన్ మేడ్ మిక్చర్స్. డిఫరెంట్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ టు సెపరేట్ ద సబ్స్టెన్సెస్ ఆఫ్ ఏ మిక్చర్స్. ఈ మిక్చర్స్ నుంచి సబ్స్టెన్సెస్ ని సెపరేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ని, టెక్నిక్స్ ని యూజ్ చేస్తాము. అవేంటో 1 by 1 డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి హ్యాండ్ పికింగ్, సెకండ్ వన్ వచ్చి ఇన్నోయింగ్, థర్డ్ వన్ సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్, ఫోర్త్ వన్ సీవింగ్ అండ్ ఫిల్ట్రేషన్, ఫిఫ్త్ వన్ క్రిస్టలైజేషన్, సిక్స్త్ వన్ డిస్టిలేషన్, సెవెంత్ వన్ సబ్లిమేషన్, ఎయిత్ వన్ సెంట్రిఫికేషన్, నైన్త్ వన్ క్రోమటోగ్రఫీ. ఈ 9 టెక్నిక్స్ ని యూజ్ చేసి మనం మిక్చర్స్ నుంచి సబ్స్టెన్సెస్ ని సెపరేట్ చేస్తాము. ఓకే, వీటి గురించి 1 by 1 డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నోట్ ద కాన్స్టిట్యూయెంట్స్ అండ్ సబ్స్టెన్సెస్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద మిక్చర్ బై కన్సిడరింగ్ ద డిఫరెన్సెస్ ఇన్ ద బిలో ప్రాపర్టీస్. లైక్ ఒక మిక్చర్ నుంచి మనం సబ్స్టెన్స్ ని సెపరేట్ చేయడానికి కొన్ని ప్రాపర్టీస్, అంటే కొన్నిటి మధ్య, ఫర్ ఎగ్జాంపుల్ రెండింటి మధ్య కలర్ ని డిఫరెన్షియేట్ చేయడం, సైజ్ ని డిఫరెన్షియేట్ చేయడం, అలాగా కొన్ని ప్రాపర్టీస్ ని యూస్ చేసి మనం ఆ మిక్చర్స్ ని నుంచి కాంపౌండ్స్ ని డిఫరెన్షియేట్ చేస్తాం. అవేంటంటే కలర్ ని యూస్ చేసి డిఫర్ చేస్తాం, అదేవిధంగా షేప్ ని యూస్ చేసి డిఫర్ చేస్తాం, సైజు, వెయిట్, సాల్యుబిలిటీ. ఓకే, ఈ ప్రాపర్టీస్ ని యూస్ చేసుకొని మనం మిక్చర్స్ నుంచి సబ్స్టెన్సెస్ ని సెపరేట్ చేస్తాము. ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ ఫస్ట్ వన్ hand picking. Hand picking method is used when the substances of a mixture are different in size. Stones are separated from pulses and rice. మనం బియ్యంలో రాళ్ళు ఏరుతాం కదండి. ఓకే, సైజుని బట్టి సెపరేట్ చేస్తాం అనమాట. అదేవిధంగా రోటన్ ఫ్రూట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెష్ ఫ్రూట్స్. ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి మనం కుళ్ళిపోయినటువంటి ఫ్రూట్స్ ని సెపరేట్ చేస్తాం. ఎలాగా? హ్యాండ్ పికింగ్ మెథడ్ ద్వారా. సెపరేటింగ్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్. ఇప్పుడు ఆరెంజెస్, యాపిల్స్ రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఆ రెండింటిని సెపరేట్ చేయాలి. ఎలా సెపరేట్ చేస్తాం? హ్యాండ్ పికింగ్ మెథడ్ ద్వారా సెపరేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ విన్నోయింగ్. విన్నోయింగ్ ఈజ్ యూస్డ్ టు సెపరేట్ ద లైట్ అండ్ హెవీ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఏ మిక్చర్. ఒక మిక్చర్ లో లైట్ కాన్స్టిట్యూయెంట్స్ అండ్ హెవీ కాన్స్టిట్యూయెంట్స్ కానీ ప్రెసెంట్ అయి ఉంటే అటువంటి వాటిని సెపరేట్ చేయడానికి విన్నోయింగ్ ని యూస్ చేస్తారు. ఫార్మర్స్ సెపరేట్ ద హస్క్ ఫ్రమ్ ద గ్రెయిన్స్. గ్రెయిన్ నుంచి హస్క్ ని సెపరేట్ చేయడానికి విన్నోయింగ్ మెథడ్ ని యూస్ చేస్తారండి. హస్క్ ఈజ్ ఏ వెరీ లైట్ యాజ్ కంపేర్డ్ టు ద గ్రెయిన్స్. గ్రెయిన్స్ తో కంపేర్ చేస్తే హస్క్ కి వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఫార్మర్స్ యూజ్డ్ దిస్ ప్రాపర్టీ టు సెపరేట్ ద గ్రెయిన్స్. ఈ ప్రాపర్టీని యూస్ చేసుకొని ఫార్మర్స్ గ్రెయిన్స్ ని సెపరేట్ చేస్తారు. ఆన్ ఏ వైండీ డే ఏ ఫార్మర్ స్టాండ్స్ ఆన్ ఏ హై ప్లాట్ఫామ్ and allows the mixture of a grains and husk to drop slowly from the platform. The vine carries the husk forward and grains fall vertically downwards. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే బాగా గాలుస్తుంది కదా. ఆ రోజున ఈ ఫార్మర్ అనేవాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక స్టాండ్ లాగా అనమాట, కొంచెం హైట్ లో నిలబడి ఇక్కడ చాక్ ని యూస్ చేసి గాలి అనేది ఏ వైపున వస్తుందో ఆ వైపున పైనుంచికి ఇలా కిందకేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఈ హస్క్ కి లైట్ వెయిట్ అనేది వస్తుంది. సో ఈ హస్క్ ఏమవుతుంది? గాలి ఉన్న వైపుకి వెళ్ళిపోతుంది అనమాట, అంటే పక్కన వెళ్ళి పడుతుంది. గ్రెయిన్స్ అంటే సీడ్స్ కి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా కంపేర్ టు ద హస్క్. సో ఈ గ్రెయిన్స్ ఏమవుతాయి? డౌన్వర్డ్ అనమాట, అంటే కింద పడతాయి అనమాట. ఈ విధంగా హస్క్ నుంచి గ్రెయిన్స్ ని సెపరేట్ చేస్తారు. సో ఇక్కడ యూస్ చేసే మెథడ్ విన్నోయింగ్ మెథడ్. ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ వన్ హ్యాండ్ పికింగ్, సెకండ్ వన్ విన్నోయింగ్, థర్డ్ వన్ సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్. Sedimentation and decantation are used if an insoluble solid is present in the liquid. లిక్విడ్ లో ఇన్సాల్యుబుల్ సాలిడ్ అనేది ప్రెసెంట్ అయినప్పుడు యూస్ చేస్తారు. సెపరేషన్ ఆఫ్ ఏ మడ్ అండ్ శాండ్ ఫ్రమ్ ద వాటర్. వాటర్ నుంచి, మడ్ అంటే మురికి నీళ్లు ఉంటాయి కదా, వాటిని
మురికిని అన్నమాట. మురికిని అదే విధంగా శాండ్ అంటే ఇసుకని సెపరేట్ చేయడానికి ఈ సెడిమెంటేషన్ డికంటేషన్ మెథడ్ ని యూస్ చేస్తారు. వెన్ యూ మిక్స్ సాయిల్ టు ద వాటర్, ద శాండ్ అండ్ ద మడ్ పార్టికల్ ఇన్ ద సాయిల్ సెటిల్ డౌన్ ఎట్ ద బాటమ్. మనం వాటర్ తీసుకొని ఇందులోకి సాయిల్ ని యాడ్ చేసినప్పుడు ఈ శాండ్ అండ్ మడ్ పార్టికల్స్ అన్నవి బాటమ్ లో సెటిల్ అవుతాయి అన్నమాట. ఓకేనా? దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎ సెపరేషన్ ఆఫ్ ఎ మడ్ అండ్ శాండ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెడిమెంటేషన్. ఈ విధంగా మడ్ అండ్ శాండ్ ని సెపరేట్ చేస్తాం కదా, ఆ మెథడ్ ని ఏమంటారంటే సెడిమెంటేషన్ అంటారు. అందులో ప్రెసెంట్ అయినటువంటి మడ్ అండ్ శాండ్ ని ఏమంటారు? సెడిమెంట్స్ అని అంటారు. ఆఫ్టర్ సెడిమెంటేషన్ ద వాటర్ గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సెడిమెంట్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డికంటేషన్. సెడిమెంటేషన్ తర్వాత ఈ సెడిమెంట్ నుంచి వాటర్ ని సెపరేట్ చేస్తాం కదా, అలా వాటర్ ని సెపరేట్ చేస్తారు. ఆ మెథడ్ ని ఏమంటారంటే డికంటేషన్ అంటారు. ఇక్కడ చూపిస్తానండి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి. సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్ ఆర్ యూస్డ్ ఎట్ హోమ్ వైల్ క్లీనింగ్ రైస్ పల్సెస్ ఫర్ కుకింగ్. మనం రైస్ ని పల్సెస్ ని కుక్ చేసినప్పుడు క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది? పల్సెస్ రైస్ అనేవి బాటమ్ లోకి వెళ్ళిపోతాయి, మురికి డర్టీ వాటర్ అనేది పైకి వస్తుంది కదా. సో మనం సెడిమెంటేషన్ డికంటేషన్ మన కిచెన్ లో కూడా మనం యూస్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ చూడండి సెడిమెంటేషన్ కి డికంటేషన్ కి. ఫస్ట్ ఒక బీకర్ తీసుకున్నాడు, ఇందులో వాటర్ తీసుకున్నాడు, అందులోకి శాండ్ మడ్ యాడ్ చేశాడు, కొంతసేపు అలాగే ఉంచారు అనుకోండి డిస్టర్బ్ చేయకుండా. అప్పుడు ఏమవుతుంది? ఈ శాండ్ అన్నది బాటమ్ లో సెటిల్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటారు? సెడిమెంటేషన్ అని అంటారు. ఈ శాండ్ ని ఏమంటారు? సెడిమెంట్ అని అంటారు. ఓకేనా? తర్వాత డికంటేషన్ అంటే ఏంటంటే ఈ సెడిమెంట్స్ అనేవి కింద బాటమ్ లోనే ఉంటాయి. ఈ ప్యూరిఫై అయిన వాటర్ ఉంటది కదా, ఈ వాటర్ ని సపరేట్ చేయడాన్ని ఏమంటారంటే డికంటేషన్ అంటారు. ఇదండి డిఫరెన్స్ సెడిమెంటేషన్ కి డికంటేషన్ కి. నెక్స్ట్ sieving and filtration. Sieving is used if the substances of a mixture are small and big in size. మనం తీసుకున్నటువంటి మిక్చర్ లో సబ్స్టెన్స్ అనేవి స్మాల్ అండ్ బిగ్ సైజ్ లో ఉన్నప్పుడు ఈ సీవింగ్ ఫిల్టరేషన్ ని యూస్ చేస్తాం. టీ లీవ్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద టీ యూజింగ్ ద స్ట్రైనర్. మనం టీ పెడతాం కదా, టీ పెట్టినప్పుడు స్ట్రైనర్ ని యూస్ చేసి టీ లీవ్స్ ని సెపరేట్ చేస్తాం. సో అది ఫిల్టరేషన్. యూ యూస్ సీవ్స్ టు సెపరేట్ ద టీ లీవ్స్ అంటే టీ పౌడర్ ఫ్రమ్ టీ అండ్ శాండ్ ఫ్రమ్ ద గ్రావెల్. గ్రావెల్ నుంచి శాండ్ కూడా సెపరేట్ చేస్తారు సీవింగ్ ద్వారానే. నెక్స్ట్ ఫార్మర్స్ సెపరేట్ గ్రెయిన్స్ విచ్ ఆర్ బిగ్ ఇన్ సైజ్ ఫ్రమ్ ద స్మాలర్ వన్స్ బై సీవింగ్. ద బిగ్గర్ గ్రెయిన్స్ ఆర్ దెన్ యూస్డ్ యాజ్ ఎ సీడ్స్ అండ్ సోల్డ్ ఎట్ హయ్యర్ ప్రైజెస్. బిగ్గర్ గా ఉన్నటువంటి సీడ్స్ ని ఏం చేస్తారు? సెపరేట్ చేసి వాటిని హయ్యర్ ప్రైజెస్ కి సోల్డ్ చేస్తారు. యూ కెన్ సెపరేట్ ద మడ్ ఫ్రమ్ మడ్డీ వాటర్ యూజింగ్ ఏ ఫిల్టర్ పేపర్. ఫిల్టర్ పేపర్ ని యూస్ చేసి మనం మురికి నీరు నుంచి మురికిని సెపరేట్ చేయవచ్చు. ఫిల్టర్ పేపర్ ఈజ్ ఏ సీవ్ మేడప్ ఆఫ్ ఏ పేపర్ విచ్ హ్యాస్ ఏ వెరీ ఫైన్ హోల్స్. అందులో హోల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. యూ కెన్ ఫిల్టర్ వెరీ స్మాల్ పార్టికల్స్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఏ సీవ్. స్మాల్ పార్టికల్స్ ని మనం ఈ టైప్ ఆఫ్ సీవ్ లో సెపరేట్ చేయవచ్చు. ఇక్కడ చూడండి కింద సీవ్ ఓపెనింగ్ 2 mm, అక్కడ ఉన్న సైజు 2 mm. 2 mm కంటే తక్కువ ఉన్నట్టు బదులు కింద పడిపోతుంది, లార్జ్ పార్టికల్స్ అనేవి పైనుండి పోతాయి. ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే సీవింగ్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఫిల్టరేషన్ చూడండి. ఇది ఫిల్టరేషన్. ఓకే, ఇక్కడ మనం పైనుంచి లిక్విడ్ ని పోస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా వీటిని మడ్ వాటర్ తీసుకుందాం అనుకోండి, ఇదంతా మడ్ అండి. ఓకేనా? దీన్ని రెసిడ్యూ అని అంటారు. ఆఫ్టర్ ఫిల్టరేషన్ తర్వాత మడ్ అంతా ఇక్కడ స్టాప్ అయిపోతుంది, వాటర్ అన్నవి కిందకి దిగిపోతాయి. వీటిని ఏమంటారు? ఫిల్ట్రేట్ అని అంటారు. ఓకేనా? ఇది ఫిల్టర్. నెక్స్ట్ క్రిస్టలైజేషన్. ద ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ ద డిజాల్వ్డ్ సాలిడ్ ఫ్రమ్ ఏ లిక్విడ్ ఈస్ నోన్ యాజ్ ఏ క్రిస్టలైజేషన్. బిఫోర్ మనం చెప్పుకున్నాం కదా సీవింగ్ కానీ ఫిల్ట్రేషన్ కానీ అదేవిధంగా సెడిమెంటేషన్ డికంటేషన్. ఆ ప్రాసెస్ లో మనం ఏం చేసాము? హెటరోజీనస్ మిక్చర్స్ ని సెపరేట్ చేసాము. అంటే అవి వాటర్ లో డిజాల్వ్ కావన్నమాట, అటువంటి వాటిని సెపరేట్ చేసాం. కానీ క్రిస్టలైజేషన్ లో ఏం చెప్పారు? డిజాల్వ్ సాలిడ్ ఫ్రమ్ లిక్విడ్. లిక్విడ్ లో డిజాల్వ్ అయినటువంటి సాలిడ్ ని సెపరేట్ చేయడానికి క్రిస్టలైజేషన్ ని యూస్ చేస్తారు. యూ కెన్ సెపరేట్ సాల్ట్ ఫ్రమ్ ద సాల్ట్ వాటర్ సొల్యూషన్ బై హీటింగ్. మనం సాల్ట్ వాటర్ ని బాగా హీట్ చేస్తాం అనుకోండి, వాటర్ ని ఎవాపరేట్ అయిపోయి లాస్ట్ లో మనకి సాల్ట్ అనేది మిగులుతుంది. వాటర్ ఈస్ జనరల్లీ ఎవాపరేటెడ్ ఇన్ సన్లైట్. యూస్ దిస్ ప్రాపర్టీ వైల్ ఎక్స్ట్రాక్టింగ్ సాల్ట్ ఫ్రమ్ ద సీ వాటర్. ఈ ప్రాపర్టీని యూస్ చేసుకుని సీ వాటర్ నుంచి సాల్ట్ ని తయారు చేస్తున్నారండి. సీ వాటర్ ఈజ్ క్యాప్చర్డ్ ఇన్ వైట్ పైప్స్ అండ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ద ఎయిర్ అండ్ సన్లైట్.
పెద్ద పెద్ద పైప్స్ లోకి సీ వాటర్ ని తీసుకుంటారు, క్యాప్చర్ చేస్తారు, దాన్ని ఎయిర్ కి సన్లైట్ కి ఎక్స్పోజ్ చేస్తారు. దెన్ ద వాటర్ ఎవాపరేటెడ్, తర్వాత వాటర్ అనేవి ఎవాపరేట్ అవుతాయి. సాల్ట్ ఈస్ లెఫ్ట్ బిహైండ్ ద ప్యాన్స్, ఆ ప్యాన్స్ మీద సాల్ట్ అనేది మిగులుతుందండి. ఇక్కడ యూస్ చేసే ప్రాసెస్ క్రిస్టలైజేషన్. ఇక్కడ చూడండి ప్రాసెస్. ఇక్కడ ద ఇంప్యూర్ సాలిడ్ ఈస్ డిజర్వ్డ్ ఇన్ ఏ సాల్వెంట్. ఓకే, ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ సొల్యూషన్ అనుకున్నాం. ల్యాంప్ ఉంచి దీన్ని బాగా హీట్ చేస్తాం. ద సొల్యూషన్ ఈస్ హీటెడ్ టు ఎవాపరేట్ మోస్ట్ ఆఫ్ ద సాల్వెంట్. మోస్ట్ ఆఫ్ ద సాల్వెంట్ అనేది ఇక్కడ హీట్ వల్ల ఎవాపరేట్ అయ్యింది. నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ లో ద హాట్ సొల్యూషన్ ఈజ్ అలౌడ్ టు కూల్. ఈ హాట్ సొల్యూషన్ ని కూల్ అవడానికి అలో చేస్తాం. ద సాలిడ్ అపియరింగ్ యాజ్ ఏ ప్యూర్ క్రిస్టల్స్. ఇక్కడ చూడండి, ఈ సాలిడ్ అనేది మనకి ప్యూర్ క్రిస్టల్స్ లాగా ఇక్కడ కనిపిస్తుంది. ద కోల్డ్ సొల్యూషన్ ఈజ్ poured off to obtain the crystals. The crystals may be dried by pressing them between the sheets of a filter paper. ఈ కోల్డ్ సొల్యూషన్ తీసుకెళ్లి మనం పోర్ చేస్తాం అనమాట. పోర్ చేసి వాటిని డ్రై చేస్తాం అనుకోండి. డ్రై చేసినప్పుడు మనకి ఆ షీట్ అంటే ఆ ఫిల్టర్ పేపర్ మీద మనకి క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, ఫైనల్ గా మనకి ఇక్కడ సాలిడ్ అనేది సపరేట్ అయింది. నెక్స్ట్ డిస్టిలేషన్. డిస్టిలేషన్ మెథడ్ ఈజ్ యూస్డ్ టు సెపరేట్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ వాటర్. వాటర్ నుంచి ఇంప్యూరిటీస్ ని సెపరేట్ చేయడానికి యూస్ చేస్తారు. ప్యూర్ వాటర్ డిస్టిల్ వాటర్ ఈజ్ అప్టైడ్ ప్రిపేర్ బై డిస్టిలేషన్. ఈ డిస్టిలేషన్ ద్వారా డిస్టిల్ వాటర్ ని ప్రిపేర్ చేస్తారండి. ఇందులో ఇటువంటి ఇంప్యూరిటీస్ అనేవి ఉండవు. బిఫోర్ అడ్మినిస్ట్రేటింగ్ ఇంజెక్షన్స్ టు పేషెంట్స్, డాక్టర్ మిక్స్ ఇంజెక్షన్ పౌడర్ విత్ డిస్టిల్ వాటర్. పేషెంట్స్ కి ఇంజెక్షన్ ఇచ్చే ముందుగా ఆ ఇంజెక్షన్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని డిస్టిల్ వాటర్ తో మిక్స్ చేస్తారు. డిస్టిల్ వాటర్ ఈజ్ అప్టైన్డ్ బై బాయిలింగ్ ఆఫ్ ఎ వాటర్. వాటర్ ని బాయిల్ చేయడం ద్వారా మనం డిస్టిల్ వాటర్ ని పొందగలుగుతాము. ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ ఆఫ్ ఎ డిస్టిల్ వాటర్. ఇక్కడ చూడండి, ఇది ఫ్లాస్క్, ఇందులో సాల్ట్ వాటర్ ఉంది. దీన్ని బాగా హీట్ చేసాము. హీట్ చేసినప్పుడు ఈ వాటర్ అనేవి ఎవాపరేట్ అవుతాయి కదా. ఈ ఎవాపరేట్ అయినప్పుడు ఈ కండెన్సర్ ద్వారా ఈ వాటర్ అనేవి ఇక్కడ వేరే ఫ్లాస్క్ లోకి వచ్చి పడతాయి అనమాట. దీన్ని ప్యూర్ వాటర్ లేదా డిస్టిల్ వాటర్ అంటారు. ఈ సాల్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? సాల్ట్ అనేది ఇక్కడే మిగిలిపోతుంది, ఈ ఫ్లాస్క్ యొక్క బాటమ్ లో మిగిలిపోతుంది. వాటర్ అనేవి ఎవాపరేట్ అయినప్పుడు ఈ వాటర్ అన్నది కండెన్స్ ద్వారా వచ్చి వేరే ఫ్లాస్క్ లోకి పడుతుంది. సో ఈ విధంగా డిస్టిల్ వాటర్ ని ప్రిపేర్ చేస్తారు డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాసెస్ ఇచ్చాడు. ఫిల్ ఏ కోనికల్ ఫ్లాస్క్ విత్ వాటర్. ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్ లో వాటర్ ని తీసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? క్లోజ్ ఇట్ విత్ ఏ కార్క్ హ్యావింగ్ ఏ హోల్. దీన్ని క్లోజ్ చేశాడు, విత్ హోల్ తో క్లోజ్ చేశాడు. ఇన్సర్ట్ ఏ గ్లాస్ ట్యూబ్ త్రూ ద హోల్. ఈ హోల్ ద్వారా గ్లాస్ ట్యూబ్ ని ఇన్సర్ట్ చేశాడు. టేకన్ ఎనదర్ కోనికల్ ఫ్లాస్క్ విత్ ఏ కార్క్ హ్యావింగ్ ఏ హోల్. ఇది ఇంకొక కోనికల్ ఫ్లాస్క్ ఇక్కడ ఉంచాడు. ఇన్సర్ట్ ఎనదర్ గ్లాస్ ట్యూబ్ త్రూ ఇట్. దీని ద్వారా ఇంకొక గ్లాస్ ట్యూబ్ ని ఉంచాడు. ఇదిగోండి, ఇక్కడ ఇంకొక గ్లాస్ ట్యూబ్ ఉంచాడు. నెక్స్ట్ కనెక్ట్ బోత్ ట్యూబ్స్ విత్ రబ్బర్ ట్యూబ్. రెండింటిని రబ్బర్ ట్యూబ్ ద్వారా కనెక్ట్ చేశాడు. నౌ హీట్ ద ఫ్లాస్క్ కంటైనింగ్ వాటర్ యూసింగ్ ఏ బన్సన్ బర్నర్ ని యూస్ చేసి ఫ్లాస్క్ ని హీట్ చేశాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ వాటర్ వేపర్స్ గోస్ ఇన్ టు ద సెకండ్ కోనికల్ ఫ్లాస్క్ త్రూ ద గ్లాస్ ట్యూబ్. ఈ గ్లాస్ ట్యూబ్ ద్వారా వాటర్ వేపర్స్ అనేవి సెకండ్ కోనికల్ ఫ్లాస్క్ లోకి వచ్చి పడతాయి అనమాట. ద వాటర్ వేపర్ విల్ స్లోలీ టర్న్ ఇన్ టు వాటర్. ఈ వాటర్ వేపర్స్ అనేవి స్లోగా వాటర్ గా టర్న్ అవుతాయి. ద వాటర్ ఇన్ ద సెకండ్ కోనికల్ ఫ్లాస్క్ ఈస్ కాల్డ్ డిస్టిల్ వాటర్. దిస్ వాటర్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీస్. నెక్స్ట్ సబ్లిమేషన్. The process of changing the solid state directly into gaseous state on heating is called a sublimation. మనం హీట్ చేసినప్పుడు సాలిడ్ అనేది డైరెక్ట్ గా గ్యాస్ గా కన్వర్ట్ అయితే దాన్ని సబ్లిమేషన్ అని అంటారు. ఆన్ హీటింగ్ ద గ్యాసెస్ స్టేట్ డైరెక్ట్లీ చేంజెస్ ఇంటూ సాలిడ్ స్టేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ సబ్లిమేషన్. అదేవిధంగా గ్యాస్ స్టేట్ అనేది డైరెక్ట్ గా సాలిడ్ స్టేట్ గా కన్వర్ట్ అవ్వడానికి కూడా సబ్లిమేషన్ అంటారు. ద సబ్స్టెన్స్ దట్ సబ్లిమేట్ ఆర్ క్యాంఫర్ అండి. క్యాంఫర్, నాఫ్థలిన్ బాల్స్, వీటిని హీట్ చేసినప్పుడు ఇవి సాలిడ్ స్టేట్ లో ఉంటాయి కదా, ఇవి డైరెక్ట్ గా గ్యాస్ స్టేట్ లోకి కన్వర్ట్ అవుతాయి. ఈ ప్రాసెస్ ని ఏమంటారు? సబ్లిమేషన్ అంటారు. నెక్స్ట్ అయోడిన్, డూప్ స్టిక్స్, ఇవన్నీ కూడా ఈ సబ్స్టెన్సెస్ అనేవి సబ్లిమైస్ కి ఎగ్జాంపుల్స్. సబ్లిమేషన్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ద క్యాంఫర్ అండ్ సాల్ట్ ఫ్రమ్ ఇట్స్ మిక్చర్. క్యాంఫర్ అండ్ సాల్ట్ ఈ రెండు మిక్చర్ ఉందనుకోండి, మనం హీట్ చేసినప్పుడు ఈ క్యాంఫర్ అనేది డైరెక్ట్ గా గ్యాస్ గా కన్వర్ట్ అయిపోతుంది కదా. సో ఈ విధంగా సాల్ట్ నుంచి క్యాంఫర్ ని సెపరేట్ చేయవచ్చు. On heating the mixture of a camphor and salt, camphor gets evaporate and then salt is left. Camphor అనేది evaporate అవుతుంది, లాస్ట్ కి సాల్ట్ అనేది మిగులుతుందండి. ఈ ప్రాసెస్ ని సబ్లిమేషన్ అంటారు. చూడండి ఇక్కడ హీట్ చేసాము, ఇది క్యాంఫర్ అండ్ సాల్ట్ మిక్చర్ కదా. హీట్ చేసినప్పుడు ఆ హీట్ కి ఈ క్యాంఫర్ అనేది డైరెక్ట్ గా వేపర్స్ గా కన్వర్ట్ అయిపోతుంది, అంటే గ్యాస్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. లాస్ట్ కి సాల్ట్ అనేది మనకి ఇక్కడ మిగిలిపోతుంది అనమాట.
ఓకే. నెక్స్ట్ సెంట్రిఫ్యూజ్, సెంట్రిఫికేషన్, వర్క్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మీద వర్క్ అవుతుంది. యూస్ టు సపరేట్ ద మిక్చర్స్ ఆఫ్ ఏ లిక్విడ్స్, కమర్షియల్లీ ఫర్ సపరేటింగ్ ద క్రీమ్ ఫ్రమ్ మిల్క్. మనము మజ్జిగని జిలికినప్పుడు మజ్జిగ నుంచి బటర్ అనేది సెపరేట్ అవుతుంది కదా, అక్కడ పనిచేసే ప్రిన్సిపల్ ఏది అంటే సెంట్రిఫికేషన్. అంటే మిల్క్ నుంచి క్రీమ్ ని సెపరేట్ చేయడానికి యూస్ చేసేది ఏంటి? సెంట్రిఫికేషన్. సెంట్రిఫికేషన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఏ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ టు టెస్ట్ బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్. మనం లాబొరేటరీలో బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్ ని టెస్ట్ చేయడానికి కూడా సెంట్రిఫికేషన్ ని యూస్ చేస్తాము. ద శాంపిల్ ఈస్ టేకన్ ఇన్ సెంట్రిఫికేషన్ ట్యూబ్ అండ్ ద సెంట్రిఫికేషన్ ట్యూబ్ ఈస్ ప్లేస్డ్ ఏ సెంట్రిఫికేషన్ మిషన్. సెంట్రిఫికేషన్ మిషన్ ఉంటుందండి, అందులోకి మనం శాంపిల్ ని సెంట్రిఫికేషన్ ట్యూబ్ లోకి తీసుకొని ఆ సెంట్రిఫికేషన్ మిషన్ లో ఉంచుతాము. ఆన్ రొటేషన్ ఆఫ్ ద ట్యూబ్స్ విత్ ఎ మిషన్, ద హెవియర్ పార్టికల్ సెటిల్ టు బాటమ్ అండ్ ద లైట్ పార్టికల్ కమ్ టు ద టాప్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. మనం ఆ మిషన్ ని బాగా రొటేషన్ చేసినప్పుడు కొంచెంసేపటికి ఈ హెవియర్ పార్టికల్స్ అనేవి బాటమ్ లో, ఇది టెస్ట్ ట్యూబ్ అనుకోండి, ఈ టెస్ట్ ట్యూబ్స్ అన్నిటిని మనం సెంట్రిఫికేషన్ మిషన్ లో ఉంచి రొటేషన్ చేసినప్పుడు ఈ హెవియర్ పార్టికల్స్ అనేవి బాటమ్ లో ఉండిపోతాయి, బాటమ్ లో సెటిల్ అయిపోతాయి, లైటర్ పార్టికల్స్ అనేవి టాప్ లోకి వస్తాయి అన్నమాట. అప్పుడు ఆ రెండింటిని సెపరేట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ లాండ్రీ డ్రైయర్స్, వర్క్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. మనం శారీస్ ని వీటిని లాండ్రీకి ఇస్తాం కదా డ్రైయింగ్ కి, అక్కడ యూస్ చేసే ప్రిన్సిపల్ సెంట్రిఫికేషన్ ఫోర్స్. యూజ్డ్ టు డ్రై అప్ ఏ వెట్ క్లాత్. The water droplets of a wet cloth are thrown out forcefully by the centrifugation force. Next, last one, chromatography. The modern technique used to separate the colors of a substance is known as the chromatography. Color ని బట్టి సబ్స్టెన్స్ ని డిఫరెంట్ చేయడానికి యూస్ చేసే మెథడ్ ఏది? chromatography. Even though ink is seen in one color, it consists of a more colors in it. ఇంక్ ని చూడడానికి మనకి ఇంక్ అనేది ఒకే కలర్ లో కనిపిస్తుంది అనమాట, కానీ ఈ ఇంక్ లో అనేవి చాలా కలర్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి. You can separate the colors of a ink by making chalk piece chromatography. మనం ఇంక్ లో ఉన్నటువంటి కలర్స్ ని సెపరేట్ చేయడానికి చాక్ పీస్ క్రోమటోగ్రఫీని యూస్ చేస్తామండి. యూ కెన్ ఆల్సో సెపరేట్ ద కలర్స్ ఆఫ్ ఏ లెఫ్ట్ యూజింగ్ ద క్రోమటోగ్రఫీ. అదేవిధంగా ఫ్లవర్స్ లో కలర్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి కదా, అందులో ఉన్నటువంటి కలర్స్ ని సెపరేట్ చేయడానికి కూడా మనం పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ ని యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ అండి. ఇక్కడ ఒక పేపర్ ని ఉంచాడు, తర్వాత ఈ పేపర్ ని తీసుకెళ్లి ఒక క్లోజ్డ్ జార్ లో ఉంచాడు. ఓకేనా, ఇవి వాటర్ అండి, జార్ లోకి వాటర్ ని తీసుకున్నాడు. కొంచెం పేపర్ ని ఇక్కడ స్టిప్ అనుకోండి, ఈ స్టిప్ ని కొంచెం డిప్ చేశాడు వాటర్ లో. వాటర్ రైజెస్ అప్ టేకింగ్ డై అలాంగ్ విత్ ఇట్. ఈ వాటర్ అనేవి పైకి వెళ్లే కొద్ది ఈ డైస్ అనేవి సెపరేట్ అవుతాయి అన్నమాట. డిఫరెంట్ కలర్ స్పాట్స్ ఆఫ్ డై సెపరేటెడ్ ఫ్రమ్ బ్లాక్ ఇంక్. ఇంక్ లో మనకి కలర్ బ్లాక్ గానే కనిపిస్తుంది ఇంక్, కానీ ఇందులో డిఫరెంట్ కలర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. వీటిని సెపరేట్ చేయడానికి యూస్ చేసే మెథడ్ క్రోమటోగ్రఫీ. ఇది మోడర్న్ టెక్నిక్ అండి. ఓకేనా. నెక్స్ట్, సెపరేషన్ ఆఫ్ ఏ ఇమ్మిజిబుల్ లిక్విడ్స్. అండ్ ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ డిజాల్వ్ బట్ ఫార్మ్ ఏ లేయర్ ఓవర్ అనదర్ లిక్విడ్. ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అనేవి వాటర్ లో అంటే లిక్విడ్ లో డిజాల్వ్ కావు, కానీ లిక్విడ్ మీద ఒక లేయర్ ని ఫార్మ్ చేస్తాయి. సెపరేటింగ్ ఫెనల్ ఈజ్ యూస్డ్ టు సెపరేట్ టూ ఇమ్మిజిబుల్ లిక్విడ్స్. టూ ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ ని సెపరేట్ చేయడానికి సెపరేటింగ్ ఫెనల్ ని యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్, మిక్చర్స్ ఆఫ్ ఏ వాటర్ అండ్ ఆయిల్. మనం వాటర్ లో ఆయిల్ వేసినప్పుడు వాటర్ లో అది డిజాల్వ్ అవుతుందా? అవ్వదు, పైన తేలుతుంది, ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. మిక్చర్ ఆఫ్ ఏ వాటర్ అండ్ కిరోసిన్. వాటర్ అండ్ కిరోసిన్ కూడా ఇమ్మిజిబుల్ లిక్విడ్ అండి. మిక్చర్స్ ఆఫ్ ఏ వాటర్ అండ్ క్యాస్టర్ ఆయిల్ ఆర్ సెపరేటెడ్ బై యూసింగ్ ద సెపరేటింగ్ ఫెనల్. ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ ని సెపరేట్ చేయడానికి ఎన్ని యూస్ చేస్తారండి? సెపరేటింగ్ ఫెనల్ ని యూస్ చేస్తారు. ఇవండి సెపరేషన్ ఆఫ్ ఏ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ మిక్చర్స్. ఏమేం మెథడ్స్ ని యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ? హ్యాండ్ పికింగ్ మెథడ్ ని యూస్ చేస్తున్నాం, విన్నోయింగ్ మెథడ్ ని యూస్ చేస్తున్నాం, క్రిస్టలైజేషన్, డిస్టిలేషన్, సీవింగ్ అండ్ ఫిల్ట్రేషన్, డికంటేషన్ అండ్ సెడిమెంటేషన్, అదేవిధంగా క్రోమటోగ్రఫీ, సెంట్రిఫికేషన్, సెపరేటింగ్ ఫెనల్ మెథడ్స్ ని యూస్ చేస్తున్నాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఈ చాప్టర్ నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్ అనేది వస్తుందండి. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.